గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అసమానీయుడి పాఠాన్ని ముందు క్లాసులో ఇంత బాగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత ఉన్నటువంటి అంటే కొన్ని వృత్తుల వాళ్ళు ఇంతకుముందు మనం కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, వడ్రేని వాళ్ళ గురించి, స్వర్ణపాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు చెప్పులు కుట్టేవారు, మంగళి వాళ్ళు, పద్మశాలీలు, తాపే వాళ్ళు, రైతులు వీళ్ళు కూడా తమ వంతు కృషిని ఏ విధంగా చేస్తున్నారు సమాజ అభివృద్ధికి అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు కుమ్మరి వాళ్ళు కుండలు చేసేవాళ్ళు అని చెప్పేసి, కమ్మరి వాళ్ళు ఇనుప సామాగ్రి తయారు చేసేవాళ్ళు అని చెప్పేసి, వడ్రంగి వాళ్ళు చెక్క పనిని చేసేవాళ్ళు. అంటే ఇల్లు కట్టాలి అంటే కుమ్మరి వాళ్ళు కావాలి, కమ్మరి వాళ్ళు కావాలి, వడ్రంగి వాళ్ళు కావాలి. వీళ్ళందరి సహాయంతో ఒక ఇంటిని ఎలా నిర్మిస్తారు అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు చెప్పులు కుట్టేవాళ్ళు వీళ్ళు కూడా సమాజానికి ఎంతో మేలు చేస్తారు. అంటే భరతమాత యొక్క బిడ్డల యొక్క కాళ్ళు కందకుండా, అంటే కింద మనం చెప్పులు లేకుండా ఒక్క క్షణం కూడా నడవలేదు. ముళ్ళు పుచ్చుకుంటుందో, రాయి పుచ్చుకుంటుందో అని చెప్పేసి భయంతో ఉంటాం. అలాంటి మన భరతమాత యొక్క బిడ్డల యొక్క కాళ్ళు కందకుండా తన కష్టాన్ని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలు పోతాయనేటువంటి గ్రహించి కూడా వాళ్ళు చేసేటువంటి కష్టం అంటే ఏ విధంగా చెప్పులతో తయారు చేస్తారు అని ఒక పద్యం ద్వారా మీకు వివరిస్తాను. ముప్పు గటించి వీని కులముందరి వెంకబడించి దేహం పిప్పియనచ్చుని భరత వీరుని పాదము కంద ఉండగా చెప్పులు గుట్టి జీవనము సేయుగాని నిరాకరింపలేదెప్పుడు అప్పు బట్టలి సుమి భరతాని వీని సేవకు. ముప్పు గటించి వీని కులం అంటే వాని యొక్క ఆరోగ్యానికి కానీ కులానికి కానీ ముప్పు వస్తుంది అంటే ఏదో జరుగుతుందని చెప్పి తెలిసి కూడా కలిమిని కబళించు దేహము అంటే చనిపోయినటువంటి కడే వారాల యొక్క శరీరాన్ని మనం ఇప్పుడు ఎక్కడైనా దారి పోతుంటే కుక్క కానీ ఏదైనా చనిపోయినటువంటి ఉంటే కుక్కలు మోసుకొని చాలా దూరం నడుస్తుంది అంటే ఆ వాసన భరించలేక, కానీ అతను మాత్రం ఆ కష్టాన్ని కూడా భరించి అంటే ఆ వాసనను భరించి చనిపోయినటువంటి జంతువుల యొక్క చర్మాన్ని వాటి దగ్గరికి వెళ్ళి ఉడుస్తాడండి. విప్పియనచ్చుని భరత వీరుని పాదము కందం అంటే ఆ చర్మాన్ని తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి భరతమాత యొక్క బిడ్డల యొక్క కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అని చెప్పి చెప్పులు కుట్టి జీవనము సేయుగాని నిరాకరింపలేదెప్పుడు అంటే చెప్పులు కుట్టి జీవనం చేస్తున్నాడే కానీ నేనెందుకు కుట్టాలి, వాడ కాళ్ళు కందిపోతే నాకేంటి, భరతమాత బిడ్డల యొక్క కాళ్ళు కందిపోతే నాకేంటి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనలేదంట. అంటే భరతమాత బిడ్డలు అంటే మనమే, అంటే మన మనుషులనే, ప్రజలనే, అంటే మనందరం కూడా భరతమాత బిడ్డలు అని చెప్పేసి కవి యొక్క భావం. అంటే ఏంటి, బిడ్డల యొక్క పాదాలు ఎక్కడ కందిపోతాయి అని చెప్పేసి చెప్పులు కుట్టి అంటే చనిపోయినటువంటి కడే పదాల యొక్క చర్మాన్ని తీసుకొచ్చి శుభ్రం చేసి వాటితోటి చెప్పులు కుట్టారు. ఆ విధంగా అంటే కష్టం మనమైతే దగ్గరికి కూడా పోము, దూరం నుంచి వాసన వస్తుంటే ఒకరు వస్తుందంటే ఇంత నలుగురు ముగ్గురు మోసుకుంటారు, కానీ తను మాత్రం ప్రాణం పోతుందని కూడా లెక్క చేయదు. అంటే అక్కడికి పోయిన తర్వాత ఆ వాసనని భరించలేక మనకి ఎట్లానో అయింది, కానీ తను మాత్రం ఆ బాధని ఆ వాసనని భరించి ఆ చర్మాన్ని తీసుకొచ్చి శుభ్రం చేసి చెప్పులు కుట్టాడు. ఇప్పుడు మనం వాడుకున్నటువంటి లెదర్ బ్యాగులు కానీ, బూట్లు కానీ, బెల్ట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా అలా తయారు చేయాలి. అంటే జంతువుల యొక్క చర్మాలతోటి తయారు చేసినవి. అంటే ఇప్పుడు కొన్ని మనకి పెళ్ళిళ్ళలో కూడా బ్యాండ్ మేడం అని చెప్పేసి సన్నాయ మేడం అన్నీ ఉంటాయి కదా, ఆ డప్పుని, బుడ్డోని ఇవన్నీ తయారు చేసేది కూడా జంతువుల యొక్క చర్మాలతోటి. మన స్కూల్లో వాయిస్తున్నటువంటి డ్రమ్స్ కొడుతూ ఉంటారు కదా మీరు ప్రేయర్ చేసేటప్పుడు, అది కూడా జంతువు యొక్క చర్మంతో. అంటే బాగా జంతువు చర్మాన్ని తీసుకొచ్చి శుభ్రం చేసి దాంతో డోలు అవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా పల్లెటూరులో ఎక్కువగా చాటింపు వేస్తూ ఉంటారు. చాటింపు అంటే ఒక విషయాన్ని ప్రభుత్వం అంటే సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ తరఫున ఏదైనా ఒక విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియచెప్పాలంటే ఊళ్ళో చాటింపు వేస్తూ ఉంటారు. అలా వేయడానికి ఉపయోగించేటువంటి డబ్బు కూడా ఈ జంతు చర్మంతో చేసినటువంటివి. ఇలా ప్రతి ఒక్క వస్తువు అంటే చాలా బ్యాగులు కానీ, బూట్లు కానీ, చెప్పులు కానీ, మనం వేసుకున్నటువంటి బెల్టులు కానీ అనేక రకాలైనటువంటి వస్తువుల్ని వాటితోటి అంటే టీచర్ మేము షాప్లో కొనుక్కొచ్చుకున్నాం ఆ జంతు చర్మంతో కాదని మీరు అనొచ్చు. అలా తయారు చేసినవి కాకపోతే మిషన్ మీద పెట్టేసి పాష్ కొట్టి అంతా చేసేసరికి కలర్ఫుల్గా కలర్స్ వేసి ఉంటుంది. లెదర్ బ్యాగులు అంటే జంతు చర్మాలతో చేసినటువంటి అంటే అవి ఎప్పుడు కూడా
ఆ విధంగా భరతమాత యొక్క బిడ్డల యొక్క కాళ్ళు కందిపోతాయని చెప్పి తనకి ముప్పు వస్తుందని కూడా లెక్క చేయకుండా చెప్పులు పుట్టినటువంటి అతని యొక్క జీవితానికి అంటే తనకి భరతమాత ఇప్పుడు కూడా అప్పుబడే ఉంటుంది. ఈ పద్యాన్ని బుర్రన్ జాషువా గారు చెప్పారు, అంటే తన రచన ద్వారా వ్యక్తం చేశారు. మరొకసారి పద్యం. ముప్పు గటించి వీని కులము కులము కలిమింపబడించి దేగం పిప్పియనచ్చుని భరత వీరుని పాదము కందగుండరా చెప్పులు పుట్టి జీవనము సేయునుగా నిరాకరింపలేదెప్పుడు అప్పుబడ్డది సుమి భరతావని వీని సేవకు. ఈ విధంగా చర్మకారులు వాళ్ళు చెప్పులు పుట్టి మనకి ఎంతో సమాజాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళని చర్మకారులు అని అంటారు. వాళ్ళు ఎవరిలో అంటే దళితులు, అంటే అంటరాని వాళ్ళు అని అంటారు చూడండి. వాళ్ళు అంటే ఇప్పుడు అంటరాని వాళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనేది లేదు సమాజంలో, అందరూ కూడా సమానంగా ఉంటున్నారంటే తక్కువ ఎక్కువ అనేటువంటి భేదాలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఆ అంటరాని వాళ్ళ కోసం ఇంతకుముందు గాంధీ అంబేద్కర్ ఎంతో కృషి చేసి వాళ్ళని కూడా జనాభా లెక్కల్లోకి తీసుకొచ్చినటువంటి గొప్పవారు. అన్ని గుణాల్లో కూడా వాళ్ళ యొక్క కృషిని మనం ప్రశంసించుకోవచ్చు. అదేవిధంగా పూర్వకాలంలో వ్యవసాయం చేసినప్పుడు బావుల దగ్గర బోర్ బావులు అని చెప్పి ఇప్పుడంటే బోర్లు వేస్తున్నారు. ఇంతకుముందు పెద్ద పెద్ద బావులు తీసి వాటి నీళ్ళని తోడడానికి తొండమని చెప్పేసి బకెట్ లాగా తయారు చేశారు. అది కూడా అంటే నీళ్లు పోకుండా ఉండడానికి ఒక ఉండటి డబ్బాలాగా చేసేవాడు. దానికి కూడా ఈ జంతు చర్మంతో దాన్ని తొండం అనేవాడు. దాని ద్వారా కూడా నీటిని పొలాలకు మళ్ళించి ఇప్పుడంటే బోర్లు వేస్తున్నారు. ఇంతకుముందు బావుల నుంచి నీటిని తోడటానికి వీటిని ఉపయోగించారు. ఈ విధంగా చర్మకారులు మనకి మన అభివృద్ధికి అంటే దేశం యొక్క అభివృద్ధికి తమ వంతు కృషిని చేస్తున్నారు. ఇక తర్వాత మంగళవారు. మంగళవారు అంటే తెలుసు కదా మీకు, మీరు పెద్ద పెద్దగా జుట్టు వేయించుకొని చేసి అందవికారంగా తయారైన కూడా వాళ్ళు కటింగ్ చేసేసి పెట్టేవారు. అంటే పూర్వకాలంలో వాళ్ళు ఆయుర్వేదం కూడా ఎక్కువగా చేస్తారు. మనకి పేరు కొట్టుడు అని చెప్పేసి కొంతమందికి తల్లిలో గుండెలు ఉండేవి, కొంతమందికి పులిపిల్లని అవి వస్తూ ఉండేవి. ఆయుర్వేద మందులు ఎక్కువగా వాడుతుండే వాళ్ళు. మసాజ్ చేస్తారు, ఇంకా ఇవన్నీ థాయ్ మసాజ్ ఇవి అంటారు మీరు, అవంటే బాగా ఉంటుంటాయి కదా. అందుకని వీళ్ళేంటి ఇప్పుడు సెలవులని అవన్నీ ఇవన్నీ పిలుస్తున్నారు. వాళ్ళే ఇంతకుముందు ఇళ్ళకి వచ్చేసి ఇంటి మంగళ అని చెప్పేసి ఇంటి చాకలు అని చెప్పేసి ఉండేవారు. ఈ విధంగా వాళ్ళు కూడా అనేక రకాలుగా ప్రజలకు సేవ చేస్తూ ఉండేవారు. వీళ్ళు కూడా చెట్ల వేళ్ళతోటి ఆకులతోటి అవన్నీ కూడా మందులు ఇస్తూ ఉండేవారు. అనేక రకాలుగా వీళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడుతుంది. తర్వాత పద్మశాలి, వీళ్ళు నేత పనివారు అని అంటారు. నేత పనివారు అంటే బట్టల్ని తయారు చేసి కుట్టేవాళ్ళు కాదమ్మా, బట్టల్ని నేసేవాళ్ళు అని చెప్పేసి. మగ్గం వర్క్ మగ్గాలు ఉండేవి, ఇప్పుడంటే మనకు తక్కువైపోయినాయి. ఇంతకుముందు పద్మశాలిలలో అంటే నేత పనివాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా మగ్గాలు ఉండేవి. వాళ్ళు సొంతంగా తయారు చేసేవాళ్ళు, చీరలు కానీ లేకపోతే మనకు పెళ్లి వస్త్రాలు కానీ ఏమైనా సరే ఆ విధంగా ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత కుర్మలు అంటే గొల్లవారు. గొల్లవాళ్ళు ఏంటి, గొర్రెల యొక్క బొచ్చుని కట్ చేసి అంటే వెంట్రుకల్ని కట్ చేసి బొంగల్ని తయారు చేయాలి. బొంగల్ని తెలుసు కదా, ఎక్కువగా చలికాలం వచ్చినప్పుడు పొలం వెళ్ళేటప్పుడు రైతులు కానీ కొంతమంది వేసుకుంటూ ఉంటారు ముసలివాళ్ళు. ఇప్పుడంటే రబ్బులు స్టేటస్ వాటిని కూడా గొర్రెల యొక్క వెంట్రుకలతో తయారు చేశారు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ యొక్క కృషిని చేస్తున్నారు. అంటే ఇక్కడ నేత పని వాళ్ళు చేతితోటి మగ్గం వర్క్ చేసేవాళ్ళు. అంటే మగ్గంతో వాళ్ళు దారాలను తీసుకోవడం, దారాలను తీసి ఒకప్పుడు మన దేశంలో అగ్గి పెట్టెలో పట్టేటప్పుడు చీరను కూడా తయారు చేసినటువంటి ఘనత పద్మశాలి. అంటే అగ్గి పెట్టెలో ఎంత చిన్నగా ఉంటుంది మీకు తెలుసు, అగ్గిపెట్టెలో పెట్టినటువంటి పట్టేటటువంటి చీరను కూడా మీకు తయారు చేసి పెట్టినటువంటి వాళ్ళు అంత ఘనత వాళ్ళకి ఉంది. తర్వాత మీకు చాకలి వారు. ఈ చాకలి వారు కూడా ఎంతో కృషి చేస్తారు. ఈ చాకలి వారు లేకుండా మంగళవారు లేకుండా ఎవరు ఇప్పుడు చెప్పినటువంటి వారిలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా మన జీవన విధానం అనేది పూర్తిగా కొనసాగవాలి. చాకలి వారు బట్టలు మురికి చేసుకున్నటువంటి బట్టల్ని బాగా ఉతకడానికి, ఇస్త్రీ చేయడానికి, పెళ్ళిళ్ళలో ఎక్కువగా పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు అశుభకార్యాలప్పుడు కూడా వాళ్ళు లేని పని జరగదు. చాకలి వాళ్ళు లేకపోయినా మంగళవాడు లేకపోయినా, మంగళవాడు లేకపోతే మన సృష్టి అంటే ఎవరైనా చనిపోతే ఇళ్ళలో అలా వాళ్ళు వచ్చి భూమిని పోతే ఆ సృష్టి పోదని అంటారు. చాకలి వాళ్ళు బట్టలు ఉతుకోకపోతే అది పోదట. అంటే ఎక్కువగా పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు ఎక్కువగా వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉండేవాడు. అంటే మురికి పట్టినటువంటి బట్టలను శుభ్రం చేయడంలోనూ
పెళ్ళిళ్ళప్పుడు వాటి శుభకార్యాలకు వీళ్ళు ఎక్కువగా పనిచేసేవారు. ఆ తర్వాత ఈ వృద్ధులు వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఆ వీళ్ళందరికంటే కూడా ముఖ్యమైనటువంటి వాడు రైతు. రైతులు లేకపోతే అసలు ఆహారమే లేదు. వీళ్ళందరూ ఉన్నా కూడా రైతు లేకపోతే ఆహారమే జీవనమే లేదు. రైతుని ఒకప్పటి మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి ఒక నినాదంతో వాళ్ళని మెచ్చుకున్నారు. జై జవాన్ అంటేనేమో అంటే మన ప్రపంచం సరిహద్దుల్లో ఉన్నటువంటి జవాన్లు, జై కిసాన్ అంటే రైతు. అంటే జవాన్ ఎంత ముఖ్యమో కిసాన్ కూడా అంటే వాడిద్దరు దేశం కాపాడుతున్నటువంటి జవాన్ని, దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుని కూడా మెచ్చుకున్నటువంటి గొప్పవారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. తను ఒక గేమ్ ద్వారా ఆ రైతు యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేస్తారు. రైతే దేశానికి వెన్నెముక, అతడు అడిగితే లేదు మనకు అన్నమిక. అంటే ఇది రైతే దేశానికి మనకి బ్యాక్ బోన్ ఎంత ముఖ్యమో మనిషి నిలబడడానికి కానీ ఏదైనా పని చేయడానికి, అదేవిధంగా దేశం అన్ని కాలాల్లో కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఆహారం తినాలి. ఆహారాన్ని పండించేటువంటి రైతు ఎంతో ముఖ్యం. కోటి విద్యలన్నీ కూటి కొరకు అన్నారు. మనం ఏ పని చేసినా ఎన్ని చేసినా కూడా అన్నం కొరకే కదా చేసింది. కూడు గోడల బాప రైతు అన్నారు. మన బాధని అంటే కడుపు యొక్క ఆకలిని తీర్చడానికి ఉన్నది రైతు అన్నారు. నడుమంచి కష్టించి పాడి పంటలు పెంచి పొట్ట సల్లంగా పోషించు అన్నారు. నడుమంచి కష్టించి పనిచేసి పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా పనిచేసేటువంటి వాడు రైతు. తానేమో పస్తు నుండి తిండి పెడుతున్నాడు, సమాజ గమనానికి సాయపడుతున్నాడు, తన వంతు కృషి చేస్తున్నాడు. అంటే సమాజం యొక్క మనుగడకి ప్రజలందరికీ కూడా అంటే తను పండిస్తేనే మనం తింటున్నామా అని చెప్పి అనుకోవద్దు. డబ్బు ఉంటుంది కొనడానికి కూడా మార్కెట్లోకి రావాలంటే ఎవరు పండించాలి? రైతు పండించాలి. ఆ రైతు పండిస్తేనే మనకు ఆహారం అనేది దొరుకుతుంది. రాత్రనక పగలనక ఆత్రంగా పనిచేస్తూ సోమరితనం వద్దని చాటి చెప్పేది. మనం ఇంత తిన్నామంటే మనకి నీరసంగా అనిపిస్తుంది. ఆ నీరసం అనేది పోగొట్టడానికి తినకపోతే నీరసం అనిపిస్తుంది. కొంతమందికి తిన్నాక కూడా బద్ధకంగా పడుకుంటూ ఉంటారు. అలాంటి బద్ధకాన్ని దరి చేయనివ్వకుండా అంటే కొంతమంది ఏంటి పని చేయకుండా ఉంటారు. అలాంటి పని చేయకుండా కష్టపడి పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా మన కడుపులు నింపడానికి పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా కష్టించి పనిచేస్తున్నటువంటి వాడు రైతు. ఎండకు ఎండినా, వానలో తడిసినా, చలిలో వణికినా, సమస్యలతో మనకు ఒక సమస్య వచ్చిందంటే కుప్పకొలిపోతాం. అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఎవరు అని చెప్పేసి. రైతు మాత్రం వానలో తడుస్తాడు, ఎండలో ఎండుతాడు, చలికి వణుకుతాడు. వీటన్నిటి మనం వర్షం వచ్చిందంటే బయటకు రాము, చలి వచ్చిందంటే ఇప్పటికప్పుడు కూర్చుంటాం, ఎండ వచ్చిందంటే అమ్మో ఎండ అమ్మో అని చెప్పేసాను. కానీ ఈ మూటిని కూడా లెక్క చేయకుండా రైతు కష్టించి పంటలు పండిస్తున్నాడు. సడలి స్థైర్యంతో సమస్యలన్నింటినీ జాతి సేవలో పునీతుడై నిలిచాడు రైతు. అంటే సమస్యలన్నింటినీ కూడా లెక్క చేయకుండా ముందడుగు వేసి పంట పండించడానికి వచ్చినటువంటి వాడు రైతు. అంటే మన ఆకలిని తీర్చడానికి తనకి కష్టించంటే తనకి తినడానికి లేకపోయినా అంత పంట పండినా కూడా సరైనటువంటి ధర లేక ఆ పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు వచ్చి పాడైపోయినా, చివరికి వర్షాన్ని కొట్టుకుపోయినా, తుఫాన్లు వచ్చినా, ఏదైనా కూడా ఉన్నటువంటి దాంతో మనకి ఇంత అన్నం పెడుతున్నటువంటి రైతుకి తనకు లేకపోయినా కూడా మన యొక్క సుఖ సంతోషాన్ని చూస్తున్నటువంటి రైతు వెన్నెముక. అంటే దేశానికి వెన్నెముక వంటి వాడు రైతు అని చెప్పేసి చెప్పారు. ఇట్లా చూస్తూ ప్రతి ఒక్క వృత్తి కూడా ఎంతో గొప్పది. అంటే ప్రతి ఒక్క వృత్తి కూడా ఎంత గొప్పది అనేది ఇప్పుడు మనం వీటన్నిటి ద్వారా మనం తెలుసుకున్నాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక పెళ్లి జరుగుతుంది అనుకున్నాం, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగేటప్పుడు మీకు కుమ్మరి వాళ్ళు కావాలి. ఫస్ట్ ఏం చేస్తారు? మీరు పెళ్లిలో బోనాలు చేస్తారు. బోనాలు చేసేటప్పుడు కుండలాంటివి కావాలి కదా. అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళాలంటే, బోనం పెట్టాలంటే కుండ కావాలి కదా. తీసుకెళ్ళడానికి కుమ్మరి వాళ్ళు కావాలి. అదేవిధంగా కమ్మరి వాళ్ళు కూడా మనకి పందిర్లు వేయడానికి వాటికి వీటికి ఇంట్లో సామాగ్రి కావాలి. వడ్రంగి వాళ్ళు కూడా మనకి పందిర్లు వేయడానికి వీళ్ళు కూడా అవసరం. స్వర్ణకారులు బంగారం పెడతారు. అంటే పెళ్లిలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బంగారం పెడతారు కదా, వీళ్ళు కూడా అవసరం. అదేవిధంగా చెప్పులు కుట్టేవారు, వీళ్ళు కూడా అవసరం. మంగళవారు కూడా పెళ్లిల్లో చాకలి వాళ్ళు మంగళవారు ఎంతో ముఖ్యంగా ఉంటారు. చాకలి వారు కానీ మంగళవారు కానీ పెళ్లి జరిగేటప్పుడు అటువైపు ఇటువైపు ధాన్యం పోసేసి రోకళ్ళు లాంటివి పెట్టేసి నిలబెడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో అదేవిధంగా కొంతమంది ముడుపుల మీద నడుస్తుంటారు. కొంతమంది చాలా కాలంగా పెళ్లి కానటువంటి వాళ్ళు, లేకుంటే పెళ్ళి అయితే మా అమ్మాయికి ముడుపుల మీద నడిపిస్తారు. అంటే
చీరలు పరుస్తూ పోతుంటారు అమ్మవారి గుడి దాకా వీళ్ళు బోనాలు చేసేటప్పుడు. ఆ విధంగా వాళ్ళు కావాలి. అదేవిధంగా పద్మశాలి ఇవన్నీ ఉన్నా కూడా బట్టలు లేకుండా పెళ్లి అనేది జరగదు కదా, బట్టలు కూడా కావాలి. అంటే పెళ్లి వస్త్రాలు కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా అంటే పెళ్లి కూతురు తయారైంది అంటే పెళ్లి మొత్తం పెళ్లి అంతా అయిపోయింది. చివరికి పెళ్లి వచ్చాయి కదా, పెళ్లికొండమ్మ పెళ్లి చూసారంటే ఊరుకుంటారా? ఊరుకోరు. భోజనం పెట్టారు. ఆ భోజనం పెట్టాలంటే ఎవరు కావాలి? రైతులు. అంటే రైతులు కావాలంటే రైతులు వచ్చి భోజనం పెట్టరు. రైతులు పండించేటువంటి పంటల్ని తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఆహార వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ కూరగాయలు కానీ పండ్లను కానీ ఏవైనా తీసుకొచ్చి మనం వాళ్ళకి పెట్టే భోజనం. అంటే ఒక వివాహం జరగాలంటే ప్రతి ఒక్క శుభకార్యానికి ఇంట్లో మనం జరుపుకునేటువంటి శుభకార్యానికి కానీ మంచిది కానీ చెడుగు కానీ ప్రతి ఒక్క వృత్తి కూడా ఎంతో ముఖ్యము అనేది ఈ పాఠం ద్వారా మీకు తెలియడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క అంటే అసమానత అంటే వీళ్ళు వాళ్ళ యొక్క కృషిని ఏ విధంగా తెలియజేశారు అనేది మీరు గమనించారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను. అసమానమైన పాఠ్య భాగంలో ఏ వృత్తుల వారిని పరిచయం చేయడం జరిగింది? ఈ ప్రశ్నకి ఆలోచించి సమాధానం